అసలు ఈ రాజ్యసభ అంశం మొదలైనప్పటి నుంచి కూడా బాగా వినిపించిన పేరు రాజేష్ పేరు బాగా వినిపించింది. ఆ చింతకాయల విజయ్ పేరు కంటే సానా సతీష్ రాజేష్ రెండు కన్ఫర్మ్ అని చెప్పి వాళ్ళ పత్రికలు రాసింది. కానీ లాస్ట్ లో ఆ ట్విస్ట్ అంటే లోకేష్ గారికి ఇద్దరు సన్నిహితులే, ఈయన చింతకాయల విజయ్ సన్నిహితుడే, ఆయన సన్నిహితుడే ఇద్దరు. కానీ ఆయన్ని పక్కన పెట్టి అంటే ఈయన కోసం ఆయన పక్కన పెట్టాల్సి వచ్చిందా లేదంటే ఇక్కడ ఏం జరిగింది అనుకోవాలి? అంటే నాకు అనిపించిన విషయం ఏంటంటే, ఒకటి లోకేష్ అయితే ఆ ఇద్దరికి కావాలనుకున్నాడు. వాస్తవంగా ఆ 2 సీట్లు ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి ఇవ్వడం కష్టం అనుకోవచ్చు. 3 ఉన్నప్పుడు ఇవ్వచ్చు విజయ్కి, ఇది అతనికి రాజేష్కి. కానీ ఇక్కడ ఏంటంటే మరి చంద్రబాబు గారు ఏ ఒత్తిడికి లొంగారు, భాష్యం రామకృష్ణ ఒత్తిడికి లొంగడమే ఇక్కడ లోకేష్కి శాపం. అయితే మొన్న ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ కొత్తది అనౌన్స్ చేసి రాజేష్ కి అప్పుడు ఏదైతే నేషనల్ పోస్ట్ ఏదో వచ్చినట్టు వైస్ ప్రెసిడెంట్ అక్కడతో అతనికి ఆపేశారన్న సంగతి అర్థమవుతుంది. అంటే కిలారి రాజేష్ అనే వ్యక్తి ఫస్ట్ నుంచి ఈయన వెంటే ఉంటారు, బాగా ఇతనికి కాలేజీ డేస్ నుంచి ఇతనితో కలిసి ఉన్నటువంటి అలాంటి వ్యక్తి. ఇంకోటి ఏంటంటే పాదయాత్రలో కూడా ఈయన కూడా తిరిగారు, అబ్జర్వ్ చేస్తే కనిపిస్తా ఉంటాడు ఆయన. రాజేష్ ఓ రకంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి కేవీపీ అట్లాగో లోకేష్ అట్లాగా. ఇంకోటి ఏంటంటే అతనికి ఆ పదవి కావాలని కూడా అతను అడగలేదు. ఆ పదవి కావాలన్నటువంటి ఫీలింగ్ లోకేష్ కి ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ఎవరన్నా నాయకుడికి ఫోన్ చేసి నేను రాజేష్ మాట్లాడుతున్నాను అంటే ఎవరు నువ్వు అంటారు వాళ్ళు. నేను లోకేష్ గారి తరపున అంటే లోకేష్ గారి తరపున మేము ఎప్పుడు చూడలేదు, మేము ఎప్పుడు వినలేదే అంటారు. ఇప్పుడు పార్టీ పదవి అంటే పార్టీలో చాలా మంది వైస్ ప్రెసిడెంట్లుగా ఉంటారులే అంటారు. అదే రాజ్యసభ సభ్యుడు లోకేష్ గారి తరపున అన్నప్పుడు సహజంగా కొంత రెస్పెక్ట్ ఉంటుంది. అంటే కాన్స్టిట్యూషనల్ పోస్ట్